హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. డిపిసిసిలో ట్రైనీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీలో ఈ ఉద్యోగాలకి నోటిఫికేషను. ఎంఎస్సి, ఎంఈ, బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 150 వేకెన్సీలు అయితే ఉన్నాయి. శాలరీ అయితే మనకి 28,000 నుంచి మొదలవుతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు. మనకి ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 6/6/2026 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మన కాంట్రాక్ట్ బేస్లో అయితే తీసుకోవడం జరుగుతుంది మిమ్మల్ని. దీంట్లో ట్రైనీకి ఎస్సీకి 22 వేకెన్సీ, ఎస్టీకి 11, ఓబీసీకి 40, తర్వాత ఈడబ్ల్యూఎస్కి 15, అన్రిజర్వ్డ్కి అయితే 62, మనకు 150 వేకెన్సీలు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే టెక్నికల్ ట్రైనీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, బీఈ, బీటెక్ వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్ చదివిన, ఎన్విరాన్మెంటల్, కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఈసీఈ, బయోమెడికల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్, రిమోట్ సెన్సర్, జిఐఎస్, హైడ్రాలజీ, తర్వాత ఎన్వైర్న్మెంట్ క్వాలిఫికేషన్ కోసం ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు సైంటిఫిక్ ట్రైనీ, మాస్టర్ డిగ్రీ సైన్స్ ఉన్నవారు కూడా, ఎంఎస్సి చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. క్యాండిడేట్ హ్యావ్ ఏ క్వాలిఫైడ్ స్కోర్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. గేట్లో కానీ, నిట్లో కానీ 2023లో 24, 25, 26లో ఎవరైనా పాస్ అయిన ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. పాస్ అయ్యకపోయినా కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. వారికి మెరిట్ లిస్ట్లో వారు ఒకవేళ వీరు లేకపోతే నార్మల్గా పాస్ అయిన వారిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి వీరికి ఫస్ట్ ఇయర్ అయితే 25,000 ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్కి 26,500, థర్డ్ ఇయర్కి 28,000 శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ దీంట్లో చెప్పారు కదా, గేటు, నిట్ స్కోర్లో ఎవరైనా లేరనుకోండి, వారు మీకు డిగ్రీలో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. dpcc.delhi.gov.లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు, మనకి క్వాలిఫికేషన్ ఉన్నారు, పైన ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 6/6/2026 కల్లా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్లో ఉంటుంది. పోన్లో ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ దీంట్లో నుంచి కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా విడుదలవుతాయి ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ నుంచి. అప్పుడు మీరు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ దీనికి 1 year జాయిన్ అవ్వండి. 1 year చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత గవర్నమెంట్ జాబ్స్ పడతాయి. వీటిల్లోనూ ఎక్స్పీరియన్స్ అడుగుతాడు. అప్పుడు కంపల్సరీ అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, అప్లికేషన్ యొక్క లింక్ని టెలిగ్రామ్ యొక్క లింక్లో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, వాట్సాప్ గ్రూప్లో కానీ, మన ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నవారే అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.